థ్యాంక్ యూ సార్ ప్రొడ్యూసర్ గారు. కిషోర్ గారు. సార్ సార్. ఇది ఈ సినిమా ఒప్పుకునేటప్పుడే హీరో గారు సంక్రాంతికి తప్పకుండా రావాల్సిందే అనే కండిషన్ మీద స్టార్ట్ చేశారంట. అవును నిజమేనా? సార్, అలాగే. ఏంటి సార్ అంత బలంగా కండిషన్ పెట్టి అంటే మరి అంటే ఎనీ సంక్రాంతి కొంచెం ఎంటర్టైన్స్లు అన్నీ వర్కౌట్ అవుతున్నాయి కదా, అందుకని సంక్రాంతికి వద్దాం ఈసారి అని చెప్పి హీరో గారు పారితోషికం కూడా పక్కన పెట్టి యాక్ట్ చేశారంట. నిజమేనా? అవునండి. ఆయన ఇప్పుడు దాకా ఏం తీసుకోలేదు కూడా నా దగ్గర. సార్ కిషోర్ గారు, ఆడాల్లో మీకు జోహార్లు సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ డబ్బాల ఎపిసోడ్ డబ్బాది అంటే మనం రెగ్యులర్గా చూసే విషయాలే, మన ఇగ్నోర్ చేసే విషయాలే సినిమాలో చూపించారు. చాలా ఫన్నీ వేలో. ఈ సినిమాలో అలాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉన్నాయండి. ఒక ఇంకా ఎక్కువ ఐడెంటిఫై చేసుకునేలాగా ఉన్నాయి. ఎందుకంటే అది అంటే ఎక్కువ ఇంట్లో మన పిన్నిలు, అత్తలు, మా మమ్మీ, అమ్మలు వీళ్ళు చేసేది కదా. ఎందుకంటే వాళ్ళ మీద ఆ కథ అంతా వెళ్ళింది. ఇది హస్బెండ్ వైఫ్, ఇంకో అమ్మాయి తన లైఫ్లో ఉంటే ఇట్లా ఉంది కాబట్టి ఇవి రిలేట్ అయ్యేలాగా అలాంటి ఐటమ్స్ ఉన్నాయండి. టీజర్లో ఎక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్ కానీ ఒక యాక్షన్ బ్లాక్ కానీ లేకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసినట్టు ఉంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్లో వస్తున్నారు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి ఆ టీజర్ కట్ చేసినట్టు అనిపించింది. లేదు, యాక్చువల్ కథలోనే ఛాన్స్ ఉంది. కథే మనం మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు నేను ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా ఇప్పుడు నేను శైలజ చూస్తే మా కూతురు పుట్టిన 10th డేకి నేను వచ్చాను, ఇండస్ట్రీకి వచ్చాను. సో మా ఇద్దరి మధ్య అసలు టైం ఉండేది కాదు నేను ఇంటికి వెళ్ళడానికి. సో అట్లా నిజంగా కథలో సత్యరాజు, కీర్తి సురేష్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఆ సినిమాని నా ఎక్స్పీరియన్స్ని చేశాను. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ది ఉన్నది ఒకటి జిందగీ చేశాను. చిత్రలహరి నేను ఒక లూజర్గా ఉన్నప్పుడు నేనేమీ అలా చేశాను. ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే హస్బెండ్ వైఫ్ లైఫ్ అనేది అంటే పరిపూర్ణంగా అన్ని అంశాలు అంటే అన్ని ఎమోషన్లు ఉండేది వాళ్ళిద్దరి మధ్య. హ్యాపీనెస్ అవ్వచ్చు, లేకపోతే చిన్న గొడవలు, ఇబ్బందులు అవ్వచ్చు, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను ఈ కథలో కూడా నేను ఒక విషయం రియలైజ్ అయ్యాను. అంటే ఒక హస్బెండ్గా కొంచెం లేట్గా రియలైజ్ అయ్యాను. మన వైఫ్ని మనం ఎంత హ్యాపీగా చూసుకుంటే వాళ్ళ సోల్ ఎంత హ్యాపీగా ఉంటే మన లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది అనేది నేను రిలీజ్ అయ్యాను. సో దాన్ని ఈ సినిమాలో కూడా నేను చెప్దామని. మిరాయిలో మీరు ఒక సర్ప్రైజ్ ప్యాకేజీలో కనిపించారు. యాక్టింగ్ మీద ఇంక ముందు నుంచి లేదు, అది కార్తిక్ బాగా క్లోజ్. నాకు ఇద్దరం కలిసి ఒక సినిమా పనిచేసాం. సో తను నా రియల్ లైఫ్లో నేను ఉండేది నన్ను చూసి మీరు చేస్తే బాగుంటుందన్న అంటే నేను అట్లా చేశాను. సార్ సుధాకర్ గారు, ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. పెద్ద సినిమాలు రేట్లు పెంచమని అడగడానికి స్కోప్ ఉంది. చిన్న సినిమాలేమో ఎలాగ అడగవు, ఎందుకంటే పెద్ద పోటీలు ఉన్నాయి కాబట్టి అవి రాక తప్పని పరిస్థితి. మీ పాలసీ ఏంటంటే ఈ సినిమా వరకు రేట్లు పెంచడానికి? లేదండి, మేము అడగట్లేదండి. రెగ్యులర్ వాట్ ఎవర్ అంటే గవర్నమెంట్ ఏ రేట్లు అయితే ఉన్నాయో దాని ప్రకారం. హైక్ మాత్రం మీరు అడగరు? లేదండి. కిషోర్ గారు, సురేష్ గారు, భర్త మహాశయులకు మీరు ఎలాంటి విజ్ఞప్తిని ఈ సినిమాలో చూపిస్తున్నారండి? అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ వేలోనే చెప్దామనండి. సో ఫుల్ ఎంటర్టైన్ చేస్తూనే ఫైనల్గా మనం ఏదైతే చెప్దాం అనుకుంటున్నామో ఒక భర్తగా మనం ఎలా ఉండాలనేది ల్యాండింగ్లో చెప్దామని. సో ఫుల్ హిలేరియస్గానే ట్రీట్ చేసి లాస్ట్లో నేను చెప్పాను కదా ఇందాక నాకు ఒక రియలైజేషన్ వచ్చిందని. సో ఆ రియలైజేషన్నే నేను స్క్రీన్ మీద కన్వే చేశాను. అంటే ఇదివరకు పెళ్ళిళ్ళు వేరు, ఇప్పుడు పెళ్ళిళ్ళు వేరు. ఇప్పుడు అంత కమర్షియలిజం అయిపోయింది. తీసుకున్న మ్యారేజ్ అయిన 1 ఇయర్కే సినిమా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే డైవర్స్కి వెళ్తారు. ఎక్కువ డైవర్స్లు అనేది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ జరుగుతుంది. అలాంటి సంఘటనలు ఈ సినిమాలో ఏదైనా ఉంటాయా? లేదండి, ఇది నేను నా లైఫ్ ఎలాగో అట్లా మన ఉంటారు కదండి, నేను చూసిన ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్నే ఉంటుంది. అంటే మోస్ట్లీ మనం ఉండే 90% హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీస్ ఎలా ఉంటుంది, ఇంకో అమ్మాయితో అందరం చూసిన జీవితమే ఉంటుంది దీంట్లో. డింపుల్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. రవితేజ గారితో ఆల్రెడీ మీరు ఇదివరకు సినిమా చేశారు. సో మళ్ళీ చేయటం దాని గురించి ఏం చెప్తారు? నెంబర్ 1. అట్లాగే ఈ సినిమాలో మీ భర్తేనా రవితేజ గారు? యా, మీరు అడిగినట్టు రెండోసారి చేయడం చాలా అదృష్టం. ఆయన పక్కన చేయడం చాలా లక్ ఉంటే కానీ కుదరదు. అది కూడా నేను చాలా రోజుల తర్వాత వస్తున్నాను. ఫస్ట్ ఫిలిం ఆయన ఎనర్జీ మీ అందరికీ తెలిసిందే. అలాగే రెండో సినిమాలో కూడా నాకు అది అసలు ఆయన పక్కన యాక్ట్ చేస్తున్నట్టే ఉండదు. అండ్ హీస్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్. సో వర్కింగ్ బిసైడ్ హిమ్ అది నా అదృష్టం. అలాగే సుధాకర్ గారు నన్ను కూడా అనుకుని
ఈ క్యారెక్టర్కి కిషోర్ గారు ఇలా అనుకుని తీసుకోవడం అనదర్ లక్. అండ్ యా, ఐ ప్లే హిజ్ వైఫ్, మీరు ఆ టీజర్లో చూసే ఉంటారు. సో యా. అంటే మామూలుగా ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్తో అంటే ఎప్పుడు రిపీట్ ఉంటుంది. అయితే మీరు ఇద్దరు కలిసి చేసిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినా కానీ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనేది ఎప్పుడు మన స్వాగతం పడుతూ ఉంటుంది, మనం చేస్తూ ఉంటాం. కానీ మీరు రవితేజ కలిసి చేసిన సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా మీరు చేయడం గురించి ఆ అవకాశం వచ్చినప్పుడు మీరు హ్యాపీ అయ్యారు. సో బేసిక్లీ సినిమా ఆడకపోయినా ఐ హ్యావ్ ఆల్వేస్ వన్ అండి. అంటే నా సాంగ్స్ కానీ నా పాటలు కానీ. సో దట్స్ వై పీపుల్ హ్యావ్ ఆల్వేస్ లవింగ్ మీ. మీ లవ్ నాకు ఎప్పుడూ ఉండింది. అలాగే సార్ కాంబినేషన్, నా కాంబినేషన్ చాలా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. సో ఎవ్రీబడి లవ్డ్ ఇట్. సో అలాగే ఇందులో కూడా కిషోర్ గారు, టు బీ ఫ్రాంక్, ఈ రోల్కి నన్ను అనుకోవడానికి యూజువలీ ఆపోజిట్ సైడ్ అనుకుంటారు. ఓకే, షీస్ డన్ దిస్ గ్లామ్ రోల్, షీస్ డన్ దిస్ అనేసి. సో ఈ క్యారెక్టర్ ఇస్ కిషోర్ తిరుమలాస్ బాలామణి. ఎస్. కిషోర్ గారు, ట్రైలర్లో చూస్తుంటే మనకు భార్య అండ్ లవరు, భర్త, అంటే ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు, ఆ లుక్, ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. అది అంటే మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లం ఊరు వెళ్తే ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు, సతీ లీలావతి మనకి ఆ సినిమాలు వచ్చుంటాయి. సో మ్యాక్సిమం లైఫ్లో ఇద్దరు ఉమెన్ అంటే ఒకళ్ళు వైఫ్ ఇంకొకళ్ళు ఉన్నప్పుడు సో ఆ రిలేటెడ్గా వచ్చిన బేసిక్ కామన్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. బేసిక్ కోర్ ఉంటుంది అది. కాకపోతే మనం ట్రీట్ చేసిన విధానం కానీ క్యారెక్టరైజేషన్ అంతా కూడా మొత్తం వేరేలా ట్రీట్ చేశాను. బట్ రవితేజ ఫన్ మిస్ అవ్వకుండా. సో నేను ట్రీట్ చేస్తే అలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అలా ట్రీట్ చేశాను. రవితేజ గారు లుక్ కూడా చాలా డిఫరెంట్గా, చాలా ఎంత అంటే అంత హ్యాండ్సమ్గా ఉన్నారు. అంటే ఎందుకు కాన్సెప్ట్ తగ్గట్టుగా తీసుకున్నారు? ఆయన లుక్ చూస్తే కొన్ని మాస్ మహారాజ్ అంటే కొద్దిగా మాస్ లుక్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇందులో చూస్తుంటే ఫుల్ లేదు. రవి గారే ఏంటంటే సినిమా నన్ను పిలిచినప్పుడే వచ్చి నేను ఇప్పటిదాకా చేస్తున్నాను కదా, నాకు ఇదేమీ గుర్తుకు రాకుండా నేను ఫ్రెష్గా నన్ను చూసుకుంటే నాకు ఫ్రెష్గా అనిపించేలాగా చాలా కూల్గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఎక్కడ ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధించి నువ్వు ఇది కూడా నువ్వేం పెట్టద్దు. నీ కథకి ఆ క్యారెక్టర్ రామ్ సత్యనారాయణ ఎలా బిహేవ్ చేస్తాడో నువ్వు ఎలా చేస్తావు అట్లా నేను యాస్టీస్ వెళ్ళిపోతానన్నాను. కిషోర్ గారు, సార్ రవితేజ గారి డైరెక్టర్స్ అందరికీ ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏంటంటే, ఆయన సక్సెస్ ఫెయిల్యూర్తో పక్కన పెడితే ఆయన ఒక సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు రవితేజ గారు సీరియస్ కాదు, కొంచెం కామెడీ సబ్జెక్టులు చేయాలంటున్నారు. కొంచెం కామెడీ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకున్నట్టేమో ఎప్పుడు ఇవేనా ఎన్నాళ్ళు ఈ సినిమాలు అని చెప్పి అంటున్నారు. సో కొంచెం ట్రిక్కీ అయిపోతుంది రవితేజ గారికి కథ రాయాలంటే. సో ఏంటి ఆ సంఘర్షణ మీలో కూడా ఉండిందా ఫస్ట్లో? అంటే స్టార్టింగ్లో ఉండే అండి రాసేటప్పుడు. బట్ ఆయన అన్నది ఏంటంటే, నీ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ చూశాను కదా నేను. సో అంతకుముందు ఆ హీరోస్ ప్లే చేసిన మూవీస్ ఉంటాయి కదా, నీ రైటింగ్లోకి వచ్చేటప్పటికి నీ క్యారెక్టరేషన్ ఫాలో అయితే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది కదా. సో అందుకని నువ్వు ఇదేం దృష్టిలో పెట్టుకోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అసలు నువ్వు ఎలాగైతే బిహేవ్ చేస్తావు యాస్టీస్ నిన్ను ఫాలో అయితే నాకు కూడా కొత్తగా ఉంటుంది. సో అనే ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడంతో నేను ఎక్కడా కూడా అసలు పాస్ట్ కానీ ఇక్కడ ఏమనుకుంటారు అదేం లేదు, స్ట్రిక్ట్లీ క్యారెక్టర్నే ఫాలో అయిపోయాను. సార్ ఇంకొకటి ఏంటంటే, ఈ సంక్రాంతికి ఆల్వేస్ ప్రతి సంక్రాంతికి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఈసారి అలాగే ఉంది. బట్ సర్ప్రైజింగ్లీ వస్తున్న 5 సినిమాలు కూడా కామెడీ సినిమాలు. అండ్ ఫామ్ విషయంలో రవితేజ గారు ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, మీరు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నారు. ఏంటి ఈ కాంపిటీషన్ని తట్టుకుని నిలబడగలరా? అంటే మామూలుగా నేను బేసిక్గా ఈ సినిమా వర్క్ మొన్న కూడా మాట్లాడుతున్నప్పుడు నేను డైరెక్టర్గా నాకేంటనో లేకపోతే యాక్ట్ చేసిన వాళ్ళకో టెక్నీషియన్స్ గురించి కంటే కూడా నాకు ఎక్కువ ఇంపార్టెంట్. సో ఈ చేసిన ప్రతి ప్రొడ్యూసర్ కూడా ప్రతి సినిమా వాళ్ళు పెట్టిన డబ్బుల కంటే కొంత ఎక్కువ రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో సినిమా ప్రొడ్యూసర్ గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను. సో మేము ఆ కాంపిటీషన్లో వచ్చినా సరే మేము అంటే ఎంత ఎంటర్టైన్ చేయగలమో అదంతా అయితే కేర్ తీసుకున్నాం. కిషోర్ సుధాకర్ గారు